హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి క్రీపర్ గురించి చెప్పబోతున్నానండి. చూస్తున్నారు కదండి ఫ్లవర్ని, ఎంత రెడ్గా ఎంత బాగుందో. ఇది రెడ్ మార్నింగ్ గ్లోరీ అంటారండి. దీన్ని ఇపోమియా రబ్రిఫ్లోరా అని కూడా అంటారండి. అలాగే రెడ్ స్టార్ అని కూడా అంటారు. మార్నింగ్ గ్లోరీ అయితే తెల్లవారుజామున 4-5 ఆ టైంకి విడుతుందండి. అలాగే ఎండెక్కే కొద్దీ అలాగా అది వాడిపోతుందండి. మార్నింగ్ గ్లోరీ అయితే పెద్ద పువ్వు పూస్తుంది. అది ఇగోండి ఆ కలర్ ఉంది నా దగ్గర. ఇంకా 2-3 కలర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇది రెడ్ స్టార్ మాత్రం మొత్తం 1 డే అంతా ఉంటుందండి. ఇది ఈరోజు పూస్తే రేపటి వరకు కూడా ఉంటుంది. ఇది సన్లైట్కి ఏమీ పాడవదు అన్నమాట. ప్లాంట్ చాలా తొందరగా ఎదుగుతుందండి. చాలా స్పీడ్గా ఎదుగుతుంది. దీన్ని మళ్ళా మనం వేయవలసిన అవసరం ఉండదండి. ఒక ప్లాంట్ వేసుకుంటే అవి బోల్డ్ అన్ని ప్లాంట్స్గా అవే తయారైపోతాయండి. చాలా తొందరగా ఎదిగే పాదండి ఇది. చక్కగా మనం క్రీపర్గా పెట్టుకోవచ్చు, టెర్రస్ మీద పెట్టుకోవచ్చు, అలాగే కింద కూడా వేసుకోవచ్చండి. చాలా ఎక్కువ మొగ్గలు పువ్వులు పూస్తూ ఉన్నాయండి. ఇంకా చిన్న ప్లాంట్ ఇది. ఎంత తొందరగా ఎదిగిపోయి ఎంత బాగా పూస్తున్నాయో పువ్వులు. దీనికి పెద్దగా మనం ఫర్టిలైజర్స్ అలాంటివన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పాటింగ్ మిక్స్ చేసుకొని చక్కగా మనం ప్లాంట్ను గ్రో చేసుకోవచ్చండి ఈజీగా. చాలా బాగా సర్వైవ్ అవుతుంది క్రీపరు. విత్తనాలను స్టోర్ చేసుకొని వాటిని మళ్ళీ వేసుకొని అలా ఏం చేయవలసిన అవసరం లేదండి. చాలా తొందరగా వాటంతట అవే మళ్ళీ పుట్టుకొని వచ్చేస్తూ ఉంటాయి మొక్కలు. చాలా బాగున్నదండి. ఎన్నో మొగ్గలు ఉన్నాయి. చూస్తే రియల్గా చూస్తే చాలా అందమైన ఫ్లవర్ అండి ఇది. మార్నింగ్ గ్లోరీ అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది ఫ్లవరు. ఇదైతే చాలా బాగుంది ఇది. ఈ రెడ్ స్టార్లోనైతే 4 రకాల కలర్లు ఉన్నాయండి. పింక్ ఉంది, అలాగే ఎల్లో ఉన్నది, ఆరెంజ్ కలర్ ఒకటి ఉంటుందండి, రెడ్ కలర్ ఒకటి అండి. ఈ 4 రకాల రంగులు ఉంటాయండి. ఈ క్రీపర్స్ ఎక్కువగా మనం అమెరికాలో చూస్తామండి. సౌత్ అమెరికాలోని అటుపక్క చాలా ఎక్కువగా బాగా వస్తాయిటండి ఈ క్రీపర్స్. వాళ్ళు ఎక్కువ పెంచుతారంట. దీన్ని సర్క్యులేట్ క్రీపర్ అని అలాగే ఆర్నమెంటల్ క్రీపర్ అని కూడా పిలుస్తారండి. చాలా అందంగా ఉన్నాయండి. చాలా ఎక్కువ మొగ్గలు వచ్చాయండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. చిన్న కొమ్మకి మాట వచ్చాయి అన్ని మొగ్గల్ని. అంత బాగా ఫ్లవరింగ్ రావడం నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం క్రీపర్స్లోని. చాలా ఎక్కువ వచ్చాయండి బ్లూమింగ్స్. ఇందులోనే నాకు 4-5 రకాలు ఉన్నాయండి. మార్నింగ్ గ్లోరీలో 2-3 రకాలు ఉన్నాయి. ఈ ప్లాంట్ ఒకటి ఉంది. నేను అన్ని రకాల విత్తనాలు వేసుకోవడంతో నాకు ఈ ప్లాంట్ కూడా వచ్చిందండి. నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఇదొక వెరైటీ కూడా ఉంటుందా అనుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడాను నా గార్డెన్లోని. వీటి పువ్వులు అయితే చాలా థిక్ కలర్లో ఉంటాయండి. రెడ్ అవనివ్వండి, పింక్ అవనివ్వండి, ఎల్లో అవనివ్వండి, అన్నీ కూడా చాలా థిక్గా ఉంటాయండి. కలర్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే ఆకులు వచ్చి హార్ట్ షేప్లో ఉంటాయండి. చూడండి, చూస్తున్నారు కదా, హార్ట్ షేప్లోనే ఉంటాయి అవి ఆకులు. ఇది 10 మీటర్ల వరకు కూడా మీకు ఎదుగుతుందండి ఈ క్రీపరు. చాలా బాగా గ్రో చేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుంది. క్రీపర్గా మనం పెట్టలేకపోయినా కూడా చుట్టూరా గోళం చుట్టూరా 4 కర్రలు పాతి దానికి చుట్టచ్చండి. అలా కూడా పెట్టుకోవచ్చు. చాలా దగ్గరగా పువ్వులు కనబడతాయి అలా అయితేను. అన్ని మొక్కలకి ఇస్తున్నట్టే మనం ప్రతి వారం ఏదో ఒక ఫర్టిలైజరు మాన్యూర్ ఇచ్చుకోవచ్చండి. కంపోస్ట్ అని, ఆ తర్వాత పశువుల ఎరువు అని ఇచ్చుకుంటే చాలా బాగా ఎక్కువ పువ్వులు పూస్తాయండి. ఇది చూసారు కదండి. ఈరోజైతే మనం మంచి క్రీపర్ గురించి అయితే మాట్లాడుకున్నాము.
దీని గురించి నాకు ఎంతవరకు తెలుసో నేను అంతవరకు చెప్పగలిగానండి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. రెడ్ మార్నింగ్ గ్లోరీ అలాగే రెడ్ స్టార్ వీటి గురించి మనం అయితే తెలుసుకున్నామండి. ఇది ఎక్కడ పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అన్న విషయాలు అయితే మీకు తెలియపరిచాను నేను. నచ్చిందా అండి వీడియో? మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు నమస్తే.